కేసీఆర్ కాలిగోటికి రేవంత్ సరిపోడు, నయం ఇంకా తుంటిబొక్కకు సరిపోడలే. కాలు మీ నాయన తుంటిబొక్కకు ఇరిగిన తుంటిబొక్కకు సరిపోడని చెప్పనంటే ఇంకా తీస్మార్కాండ్లతోనే ఏం కాలేదు, బుడర్ఖాన్తో ఏమవుతుంది? 50 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు. విపక్షంలోనే కేసీఆర్ డేంజర్, బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్ కు లేదు, సిరిసిల్లను వదిలి వెళ్ళను, వదంతులను నమ్మొద్దని కేటీఆర్ అంటా ఉన్నాడు. కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, గులాబీ జెండాను కనబడకుండా చేస్తామంటూ మాట్లాడిన పెద్ద పెద్ద తీస్మార్కాన్లతోనే ఏమి కాలేదు. రేవంత్ రెడ్డి లాంటి బుడర్ఖాన్లతో ఏమవుతుందని చెప్పి పిచ్చి మాటలు ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఆయన గురువు కూడా గతంలో ఇలాగే మాట్లాడాడు. బీఆర్ఎస్ ను 100 మీటర్లు తొక్కివేయాలని 3 ఫీట్లు లేని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఎన్నటికీ కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడని కేటీ రామారావు అంటా ఉన్నాడు. ఇందులో ఫకర్ మాటలు, బలుపు మాటలు. మీ నాయన ఎన్ననే, మీ నాయన బూతులు వింటావా? మీ నాయన బూతులు కేసీఆర్ కథ కదయా, వీళ్ళు చెప్తారు. ఇక ఆ అయ్యకే గట్లు వస్తా ఉంటే కొడుకు ఇక ఇటువంటి మాటలు రాకపోతే ఏమొస్తాయి చెప్పురి, ఈ బడవాయి మాటలు రాకపోతే. రేవంత్ అట కేసీఆర్ కాలు గోటికి నిజమే సరిపోడు. చదువు చెప్పిన సార్ ఇంట్లో ఎక్కబత్తిలో పొయ్యి ఎత్తుకొచ్చిన కేసీఆర్ కాలు గోటికి ఎవరు సరిపోడు, రేవంత్ రెడ్డి కాదు ఎవరు సరిపోరు. ఉసుకే దందాలు చేసి లారీల నాపి పైసలు వసూలు చేసుకుంటుంటే పోలీసు వాళ్ళు పట్టుకపోయారు మీ అయ్యని, మీ అయ్య కాలు గోటికి ఎవరు సరిపోడు. దునపోతులను నమ్మి మధ్యపడే కాడ పత్తాలాడిన మీ అయ్య కాలిగోటికి ఎవరు సరిపోడు. పియాట్ కారు కొని నాగార్జున గ్రామీణ బ్యాంకులో అప్పెగా పెట్టి కారును తీసుకుపోయి గడ్డ్యాంలో దాచిపెట్టిన మీ అయ్య కాలిగోటికి ఎవరు సరిపోడు. పక్కకున్నటువంటి ముసలామె గంటీలు ఎత్తుకపోయినది అంటే మీ అయ్య కాలిగోటికి ఎవరు సరిపోడు. పైసలు తీసుకుపోయి బొంబాయి పంపించి ఇదే దుబాయ్ అని చెప్పి ఎవరి పాస్పోర్ట్లు సృష్టించి ప్రజలను దుబాయ్ పంపిస్తా అని చెప్పి బొంబాయిలో దించి ఇదే దుబాయ్ అని చెప్పిన మీ అయ్య కాలిగోటికి ఎవరు సరిపోడు. మీ అయ్యను చింతబడక కాడ నడువులే చింత చెట్టు కట్టేసి కొట్టిరు చూడు, మీ అయ్య కాలిగోటికి ఎవరు సరిపోడు. ఏని చెప్పాలి ఇట్లా బనేవాయి మాటలు మీ అయ్యి.